ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ఎందుకు ఈ విధంగా చెప్పగలుగుతున్నామంటే, ఇప్పుడున్నటువంటి ప్రపంచ గమనంలో ఏది తీసుకున్నప్పుడు కూడా దానికి బైబిలే ప్రామాణికం. ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సరే, ప్రభువుని నమ్మరు, దేవుణ్ణి నమ్మరు, ప్రభువుని యేసుప్రభు అంటే నమ్మని వారికి మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు వినరు. కానీ బైబిల్ పట్టుకుంటూ దైవజ్ఞానాన్ని బోధించుకుంటూ బైబిల్ని ప్రామాణికంగా చదువుతున్నటువంటి క్రిస్టియన్ సహోదరులారా, మన యొక్క ఈ దినమున ఏ విధంగా ఉన్నాయంటే, పుట్టగొడుగుల్లా ఎన్నో రెసిడెన్షియల్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు చేస్తున్నటువంటి యొక్క విద్య ఎంతవరకు నేర్పించగలుగుతుంది లోకపు విద్యన? ప్రియమైన దేవుని వల్లరా, ఎందుకంటే ఎన్నో కోట్లు గడిస్తూ, లక్షలు గడిస్తూ ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నారంటే అసలు అజ్ఞానం అని చెప్పుకోవాలంటే, లోకపు జ్ఞానము వెర్రితో సమానంగా దేవుడు పోల్చుకున్నప్పటికీ ప్రియ సోదరులారా, ఆ విధంగా మనం బైబిల్ యొక్క జ్ఞానంలో, బైబిల్ యొక్క బోధల పిల్లలు పెంచగలుగుతున్నామా? మనం చూసుకున్నట్టయితే ఎఫెసీ పత్రిక, ప్రియ సోదరులారా, ఎందుకంటే అవతల వారు వేరే వాళ్ళు ఏంటంటే ప్రభువుని నమ్మరు, యేసు ప్రభు అంటే నమ్మరు, కాబట్టి వాళ్ళకి చెప్పలేం. కానీ క్రైస్తవ సమాజమా, క్రిస్టియన్ సమాజమా, బైబిల్ని చదువుతున్నటువంటి సమాజానికి మనం చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వల్ల ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలను చూసారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధయందును వారిని పెంచుడి. ఎలా ఉందండి? తండ్రులారా మీ పిల్లలను కోపం రేపకండి. ఎలా పెంచాలండి? దేవుని యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచగలుగుతున్నామా? పెంచగలిగే స్థితిలో ఉంటున్నామా? ప్రియ సహోదరులారా, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క సమాజంలో ఆ విధంగా ఉండగలుగుతున్నామా అంటే, ప్రభు యొక్క బోధలోనే పెంచబడుతున్నారు, ఆయన శిక్షణలోనే పెంచబడుతున్నారు. పెంచమని చెప్తున్నటువంటి యొక్క దేవుడి మాట, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికని నెరవేర్చేవారిగా ఉంటున్నామా? ప్రియమైన దేవుని వల్ల చూసారా ఎంతటి మాత్రమే అనమాట. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. ఆ శిక్షణలోనే పెంచాలి, ఆ బోధలోనే పెంచాలి, ఆ మాటల్లోనే పెంచాలి. పెంచే పరిస్థితులు ఉంటున్నామా? ప్రియమైన దేవుని వల్ల, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నట్టు చూశారు కదా, ఎంతోమంది ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు చూసుకున్నట్టయితే ఆయన ఇంటర్మీడియట్ నా కొడుకు పాస్ అయిపోయాడు, నెక్స్ట్ ఏం చదివించాలని చెప్పేసి దేవుడితో మాట్లాడేసి, అంటే దేవుడితో వాళ్ళు మాట్లాడేస్తుంటారు, డైరెక్ట్ మాట్లాడేస్తుంటారు వాళ్ళకి. అయితే దేవుడు ఏంటంటే బాగా మాట్లాడుతుంటే భార్యని అడగమన్నా అంటే భార్యతో మాట్లాడమంటే మళ్ళీ ఇంకా ఇంకెందుకో భార్య మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడి భార్యని అడగమంటే భార్య ప్రార్థన చేస్తుందంట. దైవజనుడిని అడగమని చెప్పారు. దైవజనుడు ఏమన్నారంటే, మీ బాబు ఇంటర్మీడియట్ చదివాడు, పాస్ అయ్యాడు కాబట్టి MBA చదవమంటారు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ప్రేమ దేవునరా, మరి మోషైతే ఎందుకు అలా చెప్పారు? మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవమన్నారా? ప్రేమ దేవుని చూశారు కదా, అందుకనే ఇటువంటివన్నీ పోకడలు వస్తున్నాయి. అంటే ఏ విధమైనటువంటి ఏ విధంగా తయారవుతున్నారు చూస్తున్నారు కదా. నువ్వు బోధిస్తున్నటువంటి కళాశాలలోనే చూడు, ఏ చదువు చదవాలనుకుంటున్నావు అక్కడే ఆత్మహత్యలు, అక్కడే ర్యాగింగ్లు, అక్కడే యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. ప్రియమైన అంటే ఒక జ్ఞానం వెర్రితనంతో పోల్చినట్టు దేవుణ్ణి, అసలు బైబిల్ పట్టుకుని అసలు బైబిల్ చదువుతున్నట్టు జ్ఞానంలో, దేవుని బోధలో, దేవుని శిక్షణలో పెంచగలుగుతున్నావా? అలాగే ప్రియమైన దేవుని వల్ల ఈ విధంగా తెలుసుకోక మన యొక్క అప్పుల్లో కూడా ఇశ్రాయేలు వంశంలో కూడా ఎలా ఉన్నారంటే దేవుని యొక్క
ఆ, భయంలో లేక భక్తిలో లేక తెలుసుకోలేక ఏ విధంగా ఉన్నారో చూస్తున్న ఆ జనంలో చూసుకున్నట్టయితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన వారి తరువాత దేవునినైనను ఆయన ఇశ్రాయేలు చేసినటువంటి కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చినది. చూసారా ప్రియ సహోదరులారా, ప్రియులారా, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన వారి తరములో చేర్చబడిన తరువాత అంటే చనిపోతున్నారు వారు అయినప్పుడు కూడా పితరులు చనిపోయారు. కానీ ఈ తరం ఎలా వచ్చిందండి? యెహోవా నేనను దేవునినైనను ఆ ఇశ్రాయేలు చేసినట్టు కార్యములైనను ఆయన మర్చిపోయిన తరం ఒకటి వచ్చింది. చూసి ఎంత అద్భుతాలు చేసాడని, ఎంత ఆశ్చర్య చేస్తూ ప్రేమ దేవుని వల్ల ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు, మన్నాను కురిపించారు, పగలు వెలుగు స్తంభాన్ని, దీపపు స్తంభాన్ని, రాత్రి దీపపు స్తంభాన్ని, ప్రేమ దేవుని వల్ల వెన్నెల స్తంభాన్ని ఏర్పాటు చేసి ఎంతగానో చేసినటువంటి మేలులు మర్చిపోయేటువంటి తరం వచ్చిందంట. చూసారంటే దేవుని యొక్క పనిని, దేవుని యొక్క త్యాగాన్ని, దేవుని యొక్క సహాయతని మర్చిపోయే తరము చూసారు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన తరువాత చేర్చబడిన వారి తరము చూసారు. తరువాత యెహోవా నేనను అంటే దేవునినైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసినట్టు కార్యములను ఎరుగున తరం ఒకటి వచ్చింది. ఎరగలేదు ప్రియమ దేవులారా. చూస్తున్నారు కదా దేవుని యొక్క భయంలో భక్తులు లేకపోతే ఏ విధంగా ఉంటుందో, ఎలా విధంగా ఉంటుందో ప్రియమ దేవుని. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రభు శిక్షణలో, ప్రభు బోధలో పెంచమని చెప్పినటువంటి యొక్క మాటని, అంటే నువ్వు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నువ్వు త్రోవలోను ప్రయాణం అప్పుడు ప్రియమ దేవుని చెప్పబడినటువంటి మాటలు చెప్పగలిగాం. అలా చెప్పలేదు కనుకనే ఆ తరం ఏమైందండి? సరే కదా, పాత నిబంధనలు రాస్తుంది కదా, నువ్వు పండుకున్నప్పుడు, నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రియమ దేవునిలో భోజనం చేస్తున్నప్పుడు, ప్రతి టైంలో సమయంలో కూడా దేవుని మాటలు చెప్పమని చెప్పి రాయబడి ఉంటే ఆ విధంగా చెప్పలేదు కనుక ఏమైందండి? ఇటువంటి తరం వచ్చింది, మూర్ఖపు తరం వచ్చింది, దుర్మార్గ తరం వచ్చింది, దుష్టుల తరం వచ్చింది. ప్రియమ దేవునిలారా, అలాగే మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా తయారవుతారు పిల్లలు లేనటువంటి చూస్తే, మొదటి సమయాలు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలి ప్రధాన యాజకుడు, చూసారా, ఏలి ప్రధాన యాజకుడు కుమారులు ఏ విధంగా తయారో చూసుకోండి, ఎంత దుర్మార్గంగా తయారో చూసుకోండి. ఏలి కుమారుడు దేవుని ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చూసారా, యెహోవాను ఎరిగిన వారే, దేవుని ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ప్రియులారా, ప్రధాన యాజకుడు యాచకత్వం చేశాడు, కానీ పిల్లలు మాత్రం దేవుని బోధలో, దేవుని మార్గంలో పెంచలేకపోయారు, దుర్మార్గులు అయిపోయారు, దుస్తులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు. చూశారు కదా, అక్కడ బయలు అర్పిస్తుంటే అక్కడ ముఖ్యమైనది గుండెకాయలు, ముఖ్యమైనటువంటి మంచి మాంసాన్ని తీసుకుని పరికరాన్ని దేవుడికి అర్పిస్తూ, అలాగే ఎవరైతే ఆ యొక్క లైన్లో యవ్వనపు స్త్రీలు ఎవరైతే సుందరంగా ఉంటారో వాళ్ళని వెనక్కి తీసుకొని వచ్చేసేటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఎంతటి దుర్మార్గంగా ఉన్నారు. అంటే ఏలి నువ్వు ప్రధాన యాచకుడివే కానీ కుమారుల్ని మాత్రం కొంచెం కూడా దైవభక్తులు, దేవుని భక్తులు, దేవుని యొక్క మార్గంలో పెంచలేకపోవడం వల్ల ఏ విధంగా తయారయ్యారండి? దుర్మార్గంగా తయారయ్యారు, దుష్టులుగా తయారయ్యారు, వ్యభిచారులుగా తయారయ్యారు, దొంగ వాళ్ళుగా తయారయ్యారు. ప్రేమ దేవుని వాళ్ళరా, చూశారు కదా. అంటే ఇంతటి దుర్మార్గతను పెంచి పిల్లలు పెంచి ఆ విధంగా పెంచితే ఎలాగ తయారయ్యారు? దేవుని మనసులో కొద్దు కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే, ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండగా ఈ విధమైనటువంటి మార్గంలో పిల్లలు పెంచగలిగినట్టయితే, ప్రియ సహోదరులారా, ఒకవేళ అలాగ పెంచలేకపోతున్నామని అనుకుంటే పిల్లల కండ మానేయండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, పిల్లల కండ మానేయండి. మీ ఇద్దరు వచ్చి దేవుని పనులు మీకు తోచిన పని చేయటం వెళ్ళిపోతుండండి. కానీ పిల్లలు కన్నారంటే మాత్రం తప్పనిసరిగా పెంచాలి. దేనికి పెంచాలండి? దేవుని మార్గంలో పెంచాలి, దేవుని భయంలో పెంచాలి, దేవుని భక్తిలో పెంచాలి, దేవుని బోధలో పెంచాలి. ఆ విధంగా పెంచగలిగినట్టయితేనే పిల్లలు కనాలి, లేదంటే కనక్కర్లేదు. ప్రియమైన దేవుళ్ళు, ఎందుకంటే ఈ మాట ఈ దినమున
2024లో నేను చెప్తున్నట్టు మాటగా అదే మాటని బైబిల్ గ్రంథంలో చూస్తారు కదా, చూడగలరా? లూకాసు వార్త 23 లూకాసు వార్త 23:29 ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములు పాలియని స్తనములను ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుచున్నవి. సరే, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. సరే, వెళ్ళి చేసుకున్నావంటే, పిల్లలు కన్నావంటే తప్పనిసరిగా దేవుని మార్గంలో, దేవుని బోధలో, దేవుని యొక్క భయంలో, భయభక్తులు పెంచగలిగేటటువంటిగా ఉండాలి. లేదంటే పిల్లలు కనక్కర్లేదు. ప్రియమ దేవుని, ఎందుకంటే ఒకవైపు ఎంతోమంది చూస్తున్నారు కదా, విపరీతమైన దారుణాలకు వెళ్ళిపోయి, విపరీతమైనటువంటి దుర్మార్గ పనులకు వెళ్ళిపోయి లక్షలైట్లుగా విపరీతమైనటువంటి ప్రియమ దేవుని వల్ల ఆకృత్యాలతో చేస్తున్నటువంటి అటువంటి పిల్లలు మనకు కావాలా? అటువంటి పిల్లలు పుట్టేటటువంటి ఆ మార్గంలో ఉంచగలుగుతున్నావా? అందుకనే చెప్పారు కదా, దేవుని మార్గంలో పెంచలేనట్టయితే పిల్లల కండం మానేటి మంచిదని చెప్పేసి, ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరండి పిల్లలు ఎవరిస్తారు? అందుకనే మన ఒక్కొక్క వైపు చూసి ఎంతో దీనిగా ఉండాలి. ఎందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసు ప్రభువు చెప్పిన మాట వింటారు కదా, వినగలరా? అందుకనే ఎవరైతే పిల్లలు కనలేకపోతుంటారో, కంటారో వాళ్ళు దేవుళ్ళు పెంచాలి. అందుకనే యేసు ప్రభువు చెప్పిన మాట లూకాసు వార్త 28 యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలేరా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. నా గురించి ఏడుస్తారు పొలోమని. నేను ముందే చెప్పాను కదా, నేను వస్తున్నాను, నన్ను చంపుతారు, సిలువ వేస్తారు, ఉమ్ము నోస్తారు, 3వ దినం నా తండ్రి లేపుతాడని మీకు చెప్పినానంటే నమ్మకం లేదా? అంటే నమ్మరా? నా మీద పడి పొలోమని ఏడుస్తారేంటి? యెరూషలేము చూస్తారు ప్రేమ దేవుని వాళ్ళరా, యెరూషలేము కుమార్తెలేరా, నా నిమిత్తము ఏడవకడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడమని చెప్పారు. అంటే పిల్లలు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా త్రోవలో ఉంటున్నారు, ఎటువంటి త్రోవలో ఉంటున్నారు, దేవుని మార్గంలో ఉంటున్నారా, దేవుని మాటలో ఉంటున్నారా, దేవుని పాటలో ఉంటున్నారా, దేవుని యొక్క బోధలో ఉంటున్నారా? వారి గురించి ఏడమని. నా గురించి ఏడుస్తారేంటి మీరు? నేను ముందే చెప్పాను కదా మీకు, తండ్రి పంపించారు, ఆయన నిమిత్తమే, ఆయన పని నిమిత్తమే నన్ను పంపించారు. నేను చనిపోతాను, నన్ను చంపుతారని చెప్పాను, అలాగే సిలువ వేస్తారని చెప్పాను, అలాగే 3వ దినం నన్ను తండ్రి లేపుతాడని చెప్పాను కదా, నమ్మరా? ప్రియ సహోదరులారా, కుమారులు ఎవరిచ్చేటటువంటి బహుమానం అండి? కుమారులు ఎవరిచ్చేటటువంటి బహుమానం అండి? కీర్తన 127, 3, 4, 5 అంటే దేవుడిచ్చినటువంటి బహుమానం. పిల్లలు ఏ విధంగా ఉంటారో మీకు చెప్తున్నాను చూడండి. కుమార్తెలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. సరే, ఆయన ఇచ్చే స్వాస్థ్యము, దేవుడిచ్చే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చినటువంటి బహుమానము. పిల్లలు దేవుడే ఇస్తారు ప్రియమైన దేవుని వల్ల. కానీ ఎలా ఉంటారండి ఆ పిల్లలు? యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి, చూసారా, బాణముల వంటి వారు, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ప్రియమైన దేవుని వల్లరా, యవ్వన కాలం ముందు పుట్టిన పిల్లలు వారు ఏం చేస్తారు? వారితో తన అంబుల పొది నింపుకొనిన వారు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తన సహోదరులతో వాదించుదురు. ఎలాంటి వారు పిల్లలండి వాళ్ళు? చూసండి, వారు త్రోవన తన అంబుల పొదిలో నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తన సహోదరులతో వాదించుదురు. అంటే ఎవరితో వాదిస్తారండి? దేవుడంటే నమ్మకం లేని, దేవుడంటే తెలియని వారితో వాదిస్తూ ఉంటారు. ఇక్కడ గుమ్మములు అంటే బయట,
సమాజంలో వాదిస్తారు. అంటే ఎవరితో వాదిస్తారండి? విరోధులతో వాదిస్తారు. ఏ విరోధులతో? క్రీస్తు విరోధులతో వాదిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్ల యవ్వనపు దీనులు పుట్టినటువంటి పిల్లలు, యవ్వన కాలం పుట్టిన పిల్లలు, కుమారులు, బలవంతుని చేతులు బాణములు, కుమార్తెలు, వారు తన అంబుల పొదిలోని నింపుకునేటువంటి వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో చూసారా తన సహోదరులతో వాదిస్తూ ఉంటారంటే యేసుక్రీస్తుని, యేసు ప్రభు గారిని కానీ ఎవరైనా ఏమన్నా మాట అంటే ఆయన గురించి ఏమైనా చెడుగా మాట, ఆయన గురించి ఏమైనటువంటి ఎటు విధమైనటువంటి అపవాదులు మోపుతున్నప్పుడు వాళ్ళతో వాదిస్తూ ఉంటారు. ఆ వాదనలు పెట్టుకుంటూ ఉంటారు ప్రియమంది. ఎందుకంటే చూసారు కదా, మా యొక్క సన్నిధిలోనే ఉంటారు ఒక ఆయన స్టాలిన్ అని చెప్పేసి, బలవంతుని చేతిలో పుట్టినటువంటి అంబులు పొదిలేటువంటి వాడు. ఆయన గుమ్మంలో ఎదుటి వ్యక్తితో వాదిస్తూ ఉంటాడన్నమాట. యేసుప్రభు గారి గురించి కానీ యేసుప్రభు గురించి ఎవరైనా సరే ఏ విధమైనటువంటి తప్పుడు మాట అన్నప్పుడు కూడా వాళ్ళతో వాదిస్తూ ఉంటాడు. స్టాలిన్ అని చెప్పేసి ఉంటాడండి. ప్రియమైన దేవుని వల్లరా అటువంటి సహోదరుడు. ప్రియమైన సహోదరులారా చూశారు కదా, అందుకనే ఇటువంటి పిల్లలు, దేవుడి పిల్లలు ఈ విధంగా ఉండాలి. ప్రియ సహోదరులారా, అతను దేవుడు తెలియనటువంటి ఇక్కడ శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులకి ఇక్కడ ఉన్నటువంటి శాస్త్ర ప్రపంచానికి తెలియనటువంటి ఒక మాట ఏముందంటే చూస్తున్నారు కదా, ఒక అద్భుతమైనటువంటి మాటని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. లూకా సువార్త 1:41 చూశారు. లూకా సువార్త 1:41. ఎలిజబెత్ మరి యొక్క వందనము వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి, ఎంత ఆశ్చర్యకరమైన మాట. ఎప్పుడండి ఇది? క్రీస్తు శకం, ప్రియమైన దేవుని వల్ల క్రీస్తు శకం 67లోనే చెప్పబడిన మాట. చూశారు కదా, ఎలిజబెత్ మరి వందనము వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంటే ఎవరున్నారండి ఆమె గర్భంలో? యోహాను గారు ఎలిజబెత్ గర్భంలో ఉన్నారు. మరియ వచ్చింది. వస్తే దేని గురించి గంతులేస్తున్నాడు? ఆయన లోక రక్షకుడు యేసు ప్రభు ఈ లోకాల నుంచి పుడుతున్నాడని చెప్పేసి తెలిసిన వెంటనే గర్భంలో ఉన్న శిశువులు వేసి గంతులు వేస్తుందంట. రే సోదరులారా, లూకా సువార్త 1:44. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు పుడుతున్నారని చెప్పి ఆ యొక్క సంతోషాన్ని దేవుడు పంపిస్తున్నాడని, ఆయన కుమారుడు పంపిస్తున్నాడని ఆ యొక్క సంతోషాన్ని లోపట ఉన్నటువంటి శిశువు విని గంతులు వేస్తున్నాడు. ఎందుకని ప్రియమైన దేవుని వల్లరా, గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు ఆమె యొక్క పొట్ట మీద దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క పనిని ఏ విధంగా చేస్తారని పెట్టుకున్నట్టయితే పిల్లలు ఆ విధంగానే పెరుగుతారంటే ప్రియమైన దేవుని చూశారు. ఇప్పుడు శాస్త్రజ్ఞానం కొనుక్కుంది, ఇప్పుడు శాస్త్రాలను కొనుక్కున్నారు, ఇప్పుడు సైంటిస్టులు కొనుక్కున్నారు. కానీ ఎప్పుడో క్రీస్తు శకం 67లోనే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అందుకని ప్రియమైన, అందుకే ఏమిటంటే కడుపులో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఇది వాళ్ళకి వినపడుతూనే ఉంటుంటుంది. అందుకనే నీవు దేవుడి మాటలో, దేవుడి మార్గంలో, దేవుడి వాక్యాలు పెంచగలనైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటూ ఆ యొక్క సెల్లని మీ యొక్క పిల్లలు కడుపు మీద పెట్టుకుంటే ఆ మాటలు ఏమంటారు, ఆ పాటలు ఏమంటారు, దేవుని యొక్క పాటలు ఏమంటారు. కనుకనే వాళ్ళు దేవుని యొక్క భయభక్తులు పెరుగుతూ చివరి వరకు మీ యొక్క పేరు ప్రఖ్యాతి పెంచే విధంగా, అలాగే దైవభక్తులు పెరిగే విధంగా ఉంటారు. చూశారు కదా, ఎలిజబెత్ మరియ వందనం చెప్పగానే కడుపులో ఉన్న శిశువు యోహాను గెంతులు వేశారు. అలాగే ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. సరే, యేసుప్రభు గారు ఈ లోకానికి వస్తున్నారని చెప్పి పాప విమోచకుడు, లోక రక్షకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుప్రభు గారు ఈ లోకానికి వస్తున్నారని చెప్పి ఆయన గంతులు వేశాడు. ప్రియమైన దేవుని వల్లరా, అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా పిల్లలు పెంచగలిగేటటువంటి మార్గంలో ఉండాలి. ప్రతి మాట అలాగే గర్భం ఉంటుంది కానీ మంచి మాటలు, దేవుని పాటలు, దేవుని యొక్క ఆలోచన విధానంలో ఉండగలిగేటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవ భక్తి గలవారుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని వల్ల పాట పాడుకుందాం. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది.
నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ప్రేమ దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ప్రేమ దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పమో వాలిపోయి రాలును తరలో, మోడులా మిగిలిపోవును. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పమో వాడిపోయి రాలుని త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ప్రేమ దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. బంధుమిత్రులయందు వికసించిన ప్రేమ పుష్పం, వెలుగుతున్న ప్రేమ శివము, నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ,
అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది ధరలిలోని ప్రేమలన్నయో స్థిరము కావు కరిగిపోవును దేవుడు చూపించిన ప్రేమ కడవరకు ఆదరించును ధరణిలోని ప్రేమలన్నయో స్థిరము కావు కరిగిపోవును దేవుడు చూపించిన ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నడెన్నడు మారనిదే నా దేవుని దివ్య ప్రేమ ఎన్నడూ విడనాడనిది నా దేవుని ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది అందరికీ వందనాలండి ప్రియులారా ప్రియమైన సహోదరులారా వాక్యం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయమని కోరుకుంటున్నానండి మీ ఈశ్వరరావు అందరికీ వందనములు